ప్రజలకు బాగుంటుంది, మేలు చేకూరుతుందనే దాని మీద నేను దృష్టి కేంద్రీకరిస్తున్నాను అంతే తప్ప కాళేశ్వరం రిపోర్ట్ రాగానే మీరు బయటికి రావడము, అదే కాకుండా సెకండ్ రోజు మీరు రిజిగ్నేషన్ ఇచ్చారు, కానీ 4వ తారీఖు బయటకు వచ్చింది. ఈ 2 రోజులు కూడా మీరు కేటీఆర్ గారితో మాట్లాడడం, లేకపోతే కేసీఆర్ గారితో మాట్లాడడం, ఇదంతా కూడా రాయబారిని నడిపించారని అంటున్నారు. ఏమంటారు? రాయబారాలు నెగోషియేషన్స్ చేయడానికి ఇది బిజినెస్ కాదు, లేకుంటే అక్కడ నాకేదో ఇబ్బంది ఉందనేది కాదు. నాకు వాళ్ళు పెద్దగా అదనమైనటువంటి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. కేవలం నేను నిర్ణయం తీసుకొని నిర్ణయాన్ని బోల్డ్గా నేను ప్రకటించినటువంటి కారణంగా ఇంత పెద్ద జర్నీలో మా మిత్రుడు మా కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి బాలరాజ్ బయటకు వెళ్తే బాగుండదు అని నచ్చజెప్పే ప్రయత్నము, మందికి గట్టిగా పనిచేద్దాము అనే ప్రయత్నం మా వాళ్ళు చేసిండ్రు. మా కేటీఆర్ గారు చేసిండ్రు, హరీష్ రావు గారు చేసిండ్రు, మా వాళ్ళు మా పార్టీలో కొంతమంది నా వెల్ విషర్స్ చేసిండ్రు. కానీ దాన్ని ఆసరాగా చేసుకొని నా స్టేజ్ను పెంచుకోవడం కోసమో, నా భవిష్యత్తు అవకాశాలను పదిలం చేసుకోవడం కోసమో నేను ఎప్పుడు అభ్యర్థించలేదు, వాళ్ళతో మాట్లాడలేదు. వాళ్ళు అటువంటి హామీలు ఇచ్చేటువంటి ప్రయత్నం, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది నాకు తప్పకుండా మంచి గుర్తింపు, గౌరవం ఇచ్చారు. అంతకంటే నేను ఆశించింది కూడా ఉండొచ్చు, కానీ వాటి విషయంలో మాత్రం ఈ 2 రోజుల సమయంలో ఎక్కడ చర్చ జరగలేదు. పార్టీ పట్ల మీకు ఎక్కడ అసంతృప్తి ఉంది? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉంది. ఎమ్మెల్సీ కవిత కూడా ఇంటి నుంచి దూరం ఉన్న పరిస్థితి, పొత్తుగా వెళ్తున్నారు బీజేపీ నుంచి అంటున్నారు. ఏం చెప్తారు? ఇది ఒక్క విషయం అయితే మీరే అంటున్నారు కష్టకాలం అని, మళ్ళీ మళ్ళీ అనడం నేను కూడా బాగోదు. కానీ చెప్తున్నా, ఈ రూమర్స్, ఈ స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. స్పెక్యులేషనా అథెంటికా అనేది నాకైతే తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు, బీజేపీతో విలీనము, ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది అక్కడ జరుగుతున్నటువంటి చర్చ. కేసీఆర్ గారు అంత తొందరగా బీజేపీదా, కాంగ్రెసా, లేకుంటే ఒంటరిగా వెళ్దామా అని నిర్ణయాలు తీసుకున్నటివి బయట పెట్టేటువంటి వ్యక్తి గారు. వారు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని అప్పుడు తీసుకుంటారు. కానీ భవిష్యత్తు కార్యాచరణ కోసము, భవిష్యత్తులో ఎవరితో వీళ్ళు అలా అవుతున్నారు, నా భవిష్యత్తు ఏముంటుందనే దాని గురించి ఆలోచించలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మొదటిసారి నేను 2009లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మా పార్టీ ప్రకటించి 2 రోజుల సమయంలోనే మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా నన్ను ప్రకటిస్తే ఒక మాట కూడా నేను మాట్లాడకుండా, నేను తెలంగాణ కోసం వచ్చిన కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఏ అవకాశమైనా పర్వాలేదు, కానీ తెలంగాణ రాష్ట్ర కళ సాకారం, తెలంగాణ రాష్ట్ర సాధనే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే నా లక్ష్యంగా నేను అప్పుడు పనిచేసిన. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము తెచ్చిన తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ప్రస్తుతము ఎవరైతే ఈ రాష్ట్రము, దేశము, దేశ రక్షణ, ప్రజల అభ్యున్నతి గురించి, రైతుల అభ్యున్నతి గురించి, మిగతా వర్గాల శ్రేయస్సు గురించి ఎవరు ఆలోచిస్తారనే దాని విషయంలో నాకు అభిప్రాయం అయితే ఉంది. దాని విషయంలో నేను, నా కుటుంబ సభ్యులైనటువంటి నా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు అందరితో నేను ప్రత్యేకంగా నా అచ్చంపేట లో సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత జిల్లాలో, మిగతా రాష్ట్రంలో అందరితో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటా. దాని విషయంలో అవకాశాల కోసమో, స్వార్థం కోసమో, లేదంటే మళ్ళీ ఎమ్మెల్యే, ఎంపీ కావాలనే కాంక్షతోనో పోవడం లేదు. నేను ఈ రకంగా ఉన్నా కానీ ఏ రకంగా మనం ప్రజలకు సేవలు అందించవచ్చు, ఎవరి ద్వారా అయితే మేలు చేకూర్చవచ్చు అనే దానిపైన ఇప్పటివరకు అయితే ఆలోచన చేస్తా ఉన్నాం. మీరు ఒక డైనమిక్ లీడర్, అదే కాకుండా సెక్యులరిజం నుంచి కూడా మాట్లాడతారు. అంబేద్కర్స్ని బీజేపీ పార్టీ భ్రష్టు పట్టిస్తుంది, మొత్తం కూడా రిలీజియస్ బిలీఫ్స్ గురించి కానీ, లేకపోతే ఇదంతా కూడా గొడవలు తెస్తారని చెప్పి బీజేపీని అనేకసార్లు మీరు విమర్శించారు. ఇప్పుడు మీరు బీజేపీకి వెళ్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి, చర్చనీయాంశంగా మారింది. అంటే ఏ పార్టీకి వెళ్తున్నారు, కాంగ్రెసా, బీజేపీయా? నాకు తెలిసి మీ ఛానల్ ఏదైతే ఉందో ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడతారని నేను భావిస్తున్నా. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేకుంటే సమాచారాన్ని సేకరించే విషయంలో మీకున్నటువంటి యాంగ్జైటీ, మీకున్నటువంటి ఆలోచనలు పర్ఫెక్ట్ సమాచారంతో వస్తారని అనుకున్నా, వచ్చిండ్రేమో అనుకున్నా. కానీ మీరైతే బీజేపీ అంటారు, నా దగ్గర కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చిండ్రు. అదే అడుగుతున్నాను. కానీ మీరు ఏమంటున్నారు, బీజేపీకే వెళ్తున్నారు, లేకుంటే బీజేపీ భావాజాలానికి వ్యతిరేకంగా ఉన్నారు అని మీరు మాట్లాడినారు కదా. నిజంగా మీరు అన్నది కూడా వాస్తవం. నాకు కూడా ఆ ఇంప్రెషన్ ఉన్నది. ఏమని, ఇది ఒక మతోన్మాద పార్టీ అని మాట్లాడడం వల్ల, లేకుంటే దళితులను దూరం చూస్తుంది, బడుగు బలహీన వర్గాలను పట్టించుకోదు, ఇది ఒక ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి పార్టీగా ఉంది అని మాట్లాడినప్పుడు, మా పార్టీలో ఉన్నప్పుడు నేను డెఫినెట్గా విమర్శించిన, కాంగ్రెస్ను విమర్శించిన, బీజేపీని విమర్శించిన. నేను కొంత అర్థం చేసుకున్న తర్వాత ఈ సంవత్సరాల కాలంలో అదే నేను చెప్తా ఉన్నది, ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఉండేటువంటి ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. డెఫినెట్గా నేను నా చివరి రక్తబొట్టు నా శరీరంలో ఉన్నంత వరకు చదివేటువంటి ప్రయత్నం చేస్తా, అప్గ్రేడ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తా, ఇతరులతో
సలహాలు సూచనలు తీసుకొని ఇంకా పాలిష్డ్గా మెచ్యూర్డ్గా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా. అందులో భాగమే ఈ సంవత్సరాల కాలంలో నేను అనుకున్నది, నేను చేసిన ప్రయత్నం అంబేద్కరిజం ఏంది, లేదు అంటే బీజేపీ ఆలోచన విధానం ఏంది, లేదంటే సనాతన ధర్మం ఏంది, వీటన్నింటి గురించి చిన్నప్పుడు వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఆ సందర్భంలో నేను పూర్తి స్థాయి అవగతం చేసుకోలేకపోయినా కాబట్టి ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు ప్రజలు కూడా అవకాశం ఇచ్చిండ్రు, ఓడించి అవకాశం ఇచ్చిండ్రు. ఏం జరిగినా మంచికి అనే సిద్ధాంతం నాది. ప్రజలు నన్ను ఓడించి అవకాశం ఇచ్చిండ్రు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసుకోవడం కోసమా, లేకుంటే ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి విషయంలో నేను ఇంకా పరిపక్వత సాధించాలని భావించినరా, ఏదైనా నిర్ణయాన్ని మాత్రం నేను, ఇది డెమోక్రాటిక్ కంట్రీ కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఎక్కడ స్వీకరించకుండా లేను, స్వీకరించి సహనంతో సమన్వయంతో ముందుకు పోతా ఉన్నా. అందులో భాగమే ఈ వ్యత్యాసాలను నేను గమనించినప్పుడు ఇంటెన్షనల్గా ప్రావోక్ చేస్తూ విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని అడాప్ట్ చేసుకొని రాజకీయ పార్టీలు పోతూ ఉన్నాయి. కానీ అంబేద్కర్ ఏ రోజు కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంబేద్కర్ ఏ రోజు కూడా దేశభక్తి లేకుండా లేదు. ఆయనకున్నటువంటి దేశభక్తి నాకు తెలిసి చాలా తక్కువ మందికి ఉంటుంది. అంత గొప్ప వ్యక్తిని కేవలం ఒకే సామాజిక వర్గం కోసము ఈయన రాజ్యాంగాన్ని రాసిండ్రు, అదే సెన్స్లో పనిచేసిండ్రు అని ప్రొజెక్ట్ చేస్తూ ఆయన ఖ్యాతిని తగ్గించేటువంటి ప్రయత్నం ఇతరులు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను చదివిన దాంట్లో నాకు అర్థమైంది, ఏ ధర్మాన్ని పాటించినా ఎథికల్గా ఉండాలి, దేశం పట్ల ప్రేమతో భక్తితో బాధ్యతతో ఉండాలని మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండ్రు. మిగతా సిద్ధాంతాలు కూడా, మిగతా ఫిలాసఫీ కూడా అదే చెప్తా ఉంది. కాబట్టి ఈ రెండింటిని అర్థం చేసుకున్నా కాబట్టి నేను నా నిర్ణయాన్ని, నేను ఏదైతే ఈ సంవత్సరాల కాలం అవగతం చేసుకున్నానో అంశాలను